వాల్మీకి రామాయణంలో శ్రీరాముడి జననం గురించి ఎలా వర్ణించారో తెలుసుకుందాం. మహాపరాక్రమశాలి అయోధ్యకు రాజైన దశరథునికి ఎంతో వైభవం ఉన్న సంతానం లేదనే బాధ ఉండేది. తన వంశాన్ని కొనసాగించడానికి ఆయన వశిష్ఠాది మహర్షుల ఆజ్ఞతో సరయూ నది తీరంలో ముందుగా అశ్వమేధ యాగం చేశాడు. కానీ ప్రత్యేకంగా పుత్రప్రాప్తి కోసం ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం ప్రారంభించారు. ఆ యజ్ఞవేదిక నుండి ఎర్రని వస్త్రాలు ధరించిన ఒక అపార శక్తిగల దివ్యపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. అతడు దేవతలు పంపిన సంతానం కలిగించే దివ్య పాయసమున్న బంగారు పాత్రను దశరథునికి ఇచ్చాడు. ఆ పాయసాన్ని దశరథుడు తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచాడు. 6 ఋతువులు గడిచిన తరువాత చైత్రమాసం నవమి తిథి నాడు కర్కాటక లగ్నం కౌసల్యాదేవి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశతో శ్రీరాముడికి జన్మనిచ్చింది. ఆ తరువాత కైకేయికి పుష్య నక్షత్రంలో భరతుడు జన్మించగా సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. సాక్షాత్తు ఆ ధర్మస్వరూపుడు భూమిపై అవతరించిన ఆ పవిత్రమైన రోజునే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం.